బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో అంశాలపై కూడా చర్చించనున్నారు. మారిటైమ్ లాజిస్టిక్స్ పై దృష్టి సారించేలా కూడా 20 కంపెనీలకు చెందిన సీఈఓలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అలాగే మారిటైమ్ రంగంలోని 6 స్టార్టప్లతో సీఎం చంద్రబాబు మాట్లాడబోతున్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా ఏపీని గ్లోబల్ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి పారిశ్రామిక ప్రతినిధులతో చర్చించనున్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీపిక, చూసుకుంటే విశాఖను ప్రపంచంలోనే ప్రఖ్యాత రాష్ట్రంగా ప్రత్యేక జిల్లాగా కూడా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం అయితే కంకణం కట్టుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకుంటే విశాఖకు వరుస కంపెనీలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల చూసుకుంటే విశాఖలో పెద్ద ఎత్తున కూడా ఐటీ సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల క్రితం చూసుకుంటే ఏదైతే విశాఖలో ఐటీకి సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు వారందరికీ సంబంధించినటువంటి సీఈఓలతో కూడా ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొన్న జరిగినటువంటి ఏదైతే ఆ ప్రారంభోత్సవాలు కానీ లేదా సమావేశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొన్నారు. అయితే దాదాపు 3 రోజులు గడువక ముందే మరలా కూడా రాష్ట్రానికి విశాఖకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 1:45 ప్రాంతంలో విశాఖలో ఉన్నటువంటి కోస్టల్ బ్యాటరీ వద్దకైతే హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. హెలికాప్టర్ నుంచి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్లో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సదస్సు ఏదైతే ఉందో ఆ సదస్సులో కూడా ఆయన అయితే హాజరయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 20 సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలతో కూడా దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కూడా చంద్రబాబు అయితే ప్రసంగించనున్నారు. అలాగే వారికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ విశాఖకు తీసుకొస్తున్నటువంటి సంస్థలు కానీ కొత్త సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఐటీతో పాటు మరోవైపు చూసుకుంటే గ్లోబల్ సంస్థలు కూడా పెద్ద ఎత్తున విశాఖలో పెట్టుబడి పెట్టేందుకైతే ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే గత 4 రోజుల క్రితం కూడా ఏదైతే ఆ గూగుల్ సంస్థ కూడా డేటాబేస్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు కూడా విశాఖను ఎంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 500 ఎకరాల్లో గ్లోబల్ సంస్థ సంబంధించినటువంటి ఏదైతే గూగుల్ సంస్థ ఏదైతే ఉందో ఈ గూగుల్ సంస్థ అక్కడ డేటాబేస్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దాని ద్వారా కూడా దాదాపు వేలాది మందికి నిరుద్యోగులు కూడా ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగేటటువంటి సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సుకు సంబంధించినటువంటి దానికైతే పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి కూడా ప్రారంభమైనటువంటి సదస్సు ఏదైతే ఉందో అది 4:30 గంటల ప్రాంతం వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దీంతో పూర్తిగా కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి సీఈఓలు కూడా ఇప్పటికీ రావడం అయితే జరిగింది. ముఖ్యానికి చూసుకుంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదైతే విశాఖలో పెట్టుబడుల విషయంలో కానీ లేదా ఇతర అంతర్జాతీయాలకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా చంద్రబాబు అయితే ఎక్కువగా వారిని ఉద్దేశించి ప్రసంగించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే విశాఖను స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పారో విజన్ 2040 అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. విజన్ 2040కి ముందే విశాఖ అయితే చాలా స్పీడ్గానే ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఆర్థిక రాజధానిగా కూడా ఎదుగుతున్నటువంటి విశాఖలో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున అయితే వెల్లువల్ల వస్తున్నాయి. ఇటీవల చూసుకుంటే అన్ని సంస్థలు కూడా విశాఖ వైపే తొంగి చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనతో పాటు మెగా డిఎస్సీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రైవేట్ సంస్థలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని ద్వారా కూడా ఎక్కువగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని సంస్థలు కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టినందుకైతే సమాయత్తం అవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ సంస్థలన్నీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే టెక్కి సంబంధించిన కానీ ఐటీకి సంబంధించి కానీ గ్లోబల్కి సంబంధించి కానీ అన్ని సంస్థలు కూడా విశాఖ రావడంతో కూడా యువక అంతా కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు చంద్రబాబు వస్తున్నటువంటి ఆ 2 గంటల ప్రాంతం ఏదైతే ఉందో 2 గంటల ప్రాంతంలో కోస్టల్ బ్యాటరీ నుంచి నోవాటెల్ హోటల్కి అయితే చేరుకుంటారు. నోవాటెల్ హోటల్లో జరిగేటటువంటి సదస్సులో కూడా ఆయన అయితే పాల్గొంటారు. సదస్సులో పాల్గొన్న తర్వాత 4:30 గంటల ప్రాంతంలో తిరిగి మరలా కోస్టల్ బ్యాటరీకి వెళ్ళి అక్కడ నుంచి ఆ హెలికాప్టర్లో ఉండవెళ్ళి ప్రయాణం అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపిక, రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.